హలో అండి. ఈరోజు వచ్చేసి మా వారి బర్త్డే అనమాట. సో నేను ఆయన ఇప్పుడే పడుకున్నారు, ఆయన తెలుసు నేను ఆయన లేపుతానని. సో ఆయన ఫేస్ మీద స్మైల్ కూడా ఉంది. అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జియర్. అండ్ లాస్ట్ ఇయర్ అయినా వేరే చోట ఉన్నారండి, మేమందరం కలిసి లేము. అండ్ ఈ ఇయర్ మా అయాజ్ వచ్చేసాడు అనమాట. వీడు పడుకున్నాడు. నేనైతే ఈ బర్త్డే కొంచెం స్పెషల్గా చేశాను అత్తయ్యతో పాటు. లాస్ట్ ఇయర్ అవేజ్ నేను చేసుకున్నాం, బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ నేను వేరే చోట ఉన్నారు సింగిల్గా. అండ్ ఈ ఇయర్ వచ్చేసి అత్తయ్య, నేను, బావ ముగ్గురం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం విత్ అయాజ్ అనమాట. చాలా బాగా అయిందండి. నైట్ కట్ చేశాను కేక్ కట్ చేసుకుందాము అంటే నేనేమైనా చిన్నపిల్లన్నా అని అన్నారు. చాలాసేపు ఒప్పుకోలేదు. నేనైతే అస్సలు ఊరుకోలేదు. బర్త్డే చేసుకుందాం అని అంటానే ఉన్నాను అనమాట. నైట్ జస్ట్ సింపుల్గా చేసుకుందాం అంతే, ఎవరికి తెలియకుండా అని అన్నాను. సరే అని అన్నారు. అండ్ మా అయాజ్ నేను ఈయన రెస్టారెంట్కి వెళ్ళి కేక్ తీసుకున్నాం, కొంచెం ఏదైనా తిని వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బయట తిరగడమే సరిపోతుందండి. అండ్ నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను, బాబుకి చూపించాను. కొంచెం మెడికల్ ఫెసిలిటీస్ మా సైడ్ కొంచెం తక్కువగా ఉంది, అందుకని ఇక్కడికి రావాల్సి ఇక్కడికి వచ్చాకే చూపించుకున్నాను అన్నమాట. అండ్ అంతా చాలా బాగా జరిగింది ఫైనల్లీ. అండ్ నెక్స్ట్ ఇయర్ మా వారు ఎక్కడ ఉంటారో తెలియదు. ఈ ఇయర్ మాతో ఉన్నారు కాబట్టి బర్త్డే సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. నెక్స్ట్ ఇయర్ ఆయన ఒక్కరే ఉంటారో మళ్ళీ మేమందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామో తెలియదు. అండ్ ఫైనల్లీ అయాస్